త్వరలోనే మన చేతుల్లో ఉన్న పేపర్ నోట్లు మాయమైపోయి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. తడిచినా చిరగవు, ఎన్నిసార్లు పిండినా పాడవు. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్ల ప్రపోజల్ కి అప్రూవల్ ఇచ్చింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ట్రెండ్స్ తెలుగు. నిన్న పార్లమెంట్ లో సెంట్రల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఈ ప్రపోజల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో మొదటగా 10 రూపీస్ అండ్ 20 రూపీస్ నోట్లను యూసేజ్ లోకి తీసుకొచ్చి ఫీల్డ్ ట్రయల్స్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. 100 కోట్ల 10 రూపాయల నోట్లను, 100 కోట్ల 20 రూపాయల నోట్లను ఆర్బీఐ మార్కెట్ లోకి తీసుకొస్తుంది. అసలు ఈ డిసిషన్ ఎందుకు అంటే 10 రూపాయల అండ్ 20 రూపాయల నోట్లు తొందరగా జినిగిపోతాయి అని మురికి పడతాయి కాబట్టి. అదే ప్లాస్టిక్ నోట్లు అయితే నార్మల్ పేపర్ కంటే 3 to 4 టైమ్స్ ఎక్కువ కాలం వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం నీళ్ళల్లో పడినా పాడవు. అండ్ ఫేక్ నోట్స్ ని కూడా చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆస్ట్రేలియా, యూకే లాంటి కంట్రీస్ లో ఆల్రెడీ వాడుతున్నారు. సో కొత్త ప్లాస్టిక్ నోట్స్ వస్తున్నాయని చెప్పి పాత పేపర్ నోట్లు రద్దవుతాయని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 పేపర్ నోట్లను కలిపే నడుపుతాము అని చెప్పి గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చింది. సో మరి ఈ ప్లాస్టిక్ నోట్ల ఐడియా మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన డైలీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.